ఉన్నాడు. మనము సహోదరులను ప్రేమిస్తూ ఉన్నాము గనక మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఎవరైతే సహోదరులను ప్రేమిస్తారో వాళ్ళు మరణములో నుండి జీవములోనికి దాటి వెళతారు అని భక్తుడైన యోహాను తాను రాసినటువంటి యొక్క మొదటి పత్రికలో మనం ఇక్కడ తెలియచేయడాన్ని 3వ అధ్యాయంలోని 13వ వచనం నుండి 18వ వచనములో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రేమ విషయంలో ఏ విధముగా ఉండాలి, అసలు ప్రేమ అంటే ఏంటి, యోహాను ఈ క్రింది వచనాల్లో కూడా ఆయన తెలియజేశాడు. ఈ వాక్యంలోనికి వెళ్ళకముందు ఒకసారి మనము పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయంలో ఒక వచనాన్ని ఉంది. ఆ వచనం చదువుకుందాం. 6వ వచనము మొదటి భాగము. ప్రేమ మరణమంత బలవంతమైనది. చాలండి. ప్రేమ ఎంతండి? మరణమంత బలవంతము. అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ